అమిత్ షా అయితే అసలు చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. 2025 మార్చిలో, జూన్‌లో 2 సందర్భాల్లో అమిత్ షా ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్‌లో గవర్నమెంట్ ఈ తీరు మీద సరిహద్దులో ఫెన్సింగ్ వేయడానికి మమతా బెనర్జీ కావాలని అడ్డుకుంటుందని ఆయన విమర్శించారు. రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. లోక్సభలో ప్రస్తావించారు. ఇది ఒక నేషన్ సెక్యూరిటీ, జాతీయ భద్రతకు సంబంధించింది ఇది. మీరు సహకరించాలంటే కూడా మమతా బెనర్జీ అసలు తగ్గలేదు. మార్చి 27లో, ఈ ఏడాది మార్చి 27లో కూడా ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025 చర్చ సందర్భంగా కూడా అమిత్ షా ఇదే మాట అన్నారు. అక్రమ వలసలు వస్తున్నాయి, చొరబాట్లు వస్తున్నాయి, ఇన్ఫిల్ట్రేషన్, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలకు, అక్రమ ఇన్ఫిల్ట్రేషన్కి ఇది దోహదపడుతుంది. మీ చర్య, మీరు ఫెన్సింగ్కి సహకరించాలి BSF అని ఆయన రిక్వెస్ట్ చేశారనమాట. ప్రస్తుతం ఇప్పటివరకు 450 కిలోమీటర్ల సరిహద్దు ఫెన్సింగ్ పెండింగ్లో ఉంది. భూమి ఇవ్వకనే 10 అంటే స్వయంగా కేంద్ర మంత్రి మమతా బెనర్జీకి 10 లెటర్లు రాశారు. హోమ్ సెక్రటరీ 7 మీటింగ్స్ నిర్వహించింది. అయినా సరే ఏమంటారు, అటు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇంకా టీఎంసీ గూండాలు అసలు ఫెన్సింగ్ పనుల్లో ఉన్న వాళ్ళను అసలు మతపరమైన స్లోగన్లు చేస్తూ, బెదిరిస్తూ, హెచ్చరిస్తూ BSF వాళ్ళను కూడా కవ్విస్తున్న, ఆటంకం కలిగిస్తూ, వాళ్ళ పనులకు ఆటంకం కలిగించిన ఘటనలను మనం చాలా చూసినాం. ఆ వీడియోలు కూడా వచ్చినాయి మనకి. అక్రమ చొరబాటుదారులను ఆహ్వానించి ఈ అక్రమ నకిలీ కార్డులు ఇస్తోంది ఆమె, ధర్మశాల కాదు ఇది భారత్ అని అమిత్ షా అన్నారు. జూన్ 1న కూడా ఆయన కోల్కతాలో ఒక సమావేశంలో అన్నారు.